మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 145 నుండి 152 వచనాలు. హీబ్రూ ఆల్ఫాబెట్స్లో మరొక అక్షరమైనటువంటి కోఫ్. ఇది 19వ అక్షరం. ఈ అక్షరాన్ని చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి నిలబడి ఎదురు చూస్తున్నట్టుగా, అంటే ఆ శిరస్సు వెనక వైపు చిత్రం అన్నమాట. ఈ కోఫ్ అనేటువంటి పదానికి అర్థం సీకింగ్ ఆఫ్ గాడ్, దేవుని కోసం ఎదురు చూడటం, లేదా ధ్యానించుట, లేదా ప్రార్థించుట. మరొక శ్రేష్టమైనటువంటి పదాన్ని ఉపయోగించారు, భౌతికమైన విషయాల్లో నుండి ఆధ్యాత్మికమైన విషయాల వైపు చూడటం. 119వ కీర్తన 147వ వచనాన్ని మీరు చూడండి. తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అలాగే 148 కూడా, నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. ఈ వేకువజాము లేదా తెల్లవారికి మునిపే అనే పదాలు దావీదు చాలా సందర్భాల్లో ఉపయోగిస్తూ వచ్చాడు. కొన్ని మాటలు వింటుంటే అతిశయోక్తి అనిపిస్తుంది, కానీ అది దేవునితో భక్తునికి ఉన్నటువంటి సంబంధం, దేవుని కొరకు ఎదురు చోట్ల అతనికి ఉన్నటువంటి అత్యధికమైనటువంటి ఆసక్తి. దావీదు కీర్తన 5వ అధ్యాయంలో 3వ వాక్యం చూడండి. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఈ మాటను మీరు బాగా స్పష్టంగా అర్థం చేసుకోండి. మనం ఎప్పుడు ప్రార్థిస్తున్నా 24/7 దేవుడు ప్రార్థన వినేవాడుగా ఉన్నాడు. కానీ దావీదు యొక్క సంభాషణ చూడండి ఎలాగుందో. ప్రతి ఉదయమున దేవుడు తన దగ్గరికి వస్తున్నట్టుగా, ఆయన సన్నిధిలోకి దావీదు వెళ్ళి దేవుడు రాకమునిపే తన ప్రార్థనను సిద్ధం చేసి ఇక దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక 88వ కీర్తనలో ఇలాంటి మాట ఒకటి కనపడుతుంది. 13వ వాక్యంలో, యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనను. ఈ ఎదురు చూచుట లేదా వేకువజామున కనిపెట్టుట అనే మాట మరింత చక్కగా అర్థం కావటానికి 130 కీర్తనలో 6వ వచనం వైపు చూడండి. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. ఎంత చక్కటి ఉదాహరణ చెబుతున్నాడు చూడండి. వాస్తవంగా ఒక నైట్ వాచ్మెన్ ఉన్నాడు అనుకోండి, అతనికంటే ఎక్కువగా ఎవరు ఎదురు చూస్తారు ఉదయం కొరకు? ప్రశాంతంగా తిరిగి పడుకుని నిద్రపోయేవాడికి అర్లీ మార్నింగ్తో పని ఏంటి? కాస్త అటు ఇటు అయినా లేచి వాడు ప్రార్థన చేయగలుగుతాడు. అయితే ఒక నైట్ వాచ్మెన్ రాత్రంతా తను మెలకుగా ఉండి కష్టపడుతూ ప్రయాసపడుతూ నియమించబడిన చోట కావలి కాస్తూ ఉంటాడు. ఇక అతని శ్రమ అంతా తొలగిపోవాలి అంటే ఎప్పుడు తెల్లవాడితే అతనికి రిలీఫ్, అంటే తన డ్యూటీ నుంచి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఉదయం అంతా పనిచేసిన వాడు రాత్రి ఎప్పుడవుతుందా కాస్త సుఖంగా నిద్రించి దానికి ఆలోచన చేస్తాడు. అయితే నైట్ వాచ్మెన్ పరిస్థితి ఏంటి? రాత్రంతా కష్టపడి ఎప్పుడు తెల్లవారుతుందా అని అతనికంటే ఎక్కువగా ఎవరు ఎదురు చూసేవారు ఉండరు. కానీ దావీదు అంటాడు, వారికంటే ఎక్కువగా నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను. ఇలాంటి మాటలు దేవుడు ఎప్పుడు తప్పపట్టలేదు, కాదనలేదు. అయినా నరుడు లేదా దావీదు దేవునితో అబద్ధం ఆడగలుగుతాడా? అయితే ఇక్కడ మనం మరొక మాట మాట్లాడుకోవాలి. దేవుని కోసం ఎదురు చూస్తూ మనము దేవుని యొక్క పిల్లలుగా, భక్తులుగా ఎర్లీ మార్నింగ్ ఇంకా వేకువజామున ఆయన కోసం కనిపెడుతున్నాం అని అనుకుంటున్నాం కదా. మరి ఉదయకాలం అనేది దేవుని వైపు నుంచి ఎలాగుంది? విలాప వాక్యాలకి రండి. 3వ అధ్యాయము 22వ వాక్యం, 23వ వాక్యం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనం నిర్మూలం కాకుండా వారం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగినవాడు. తెలుగు తర్జుమాలో అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అని రాశారు. అది ఇంగ్లీష్లో ఈ విధంగా రాయబడింది, ఎవ్రీ మార్నింగ్ అని. ప్రభువు రాకమునిపే ప్రార్థన చేసి సిద్ధపరచడం అనేది భక్తుని యొక్క ఆశా తపన, కానీ అది సాధ్యమయ్యే విషయం కాదని చెప్పాలి. ఎందుకంటే దేవుడు కొనికి నిద్రపోయేవాడు కాదు. ఓ నూతన దినాన్ని మనం ప్రారంభించక మునిపే ఆ దినాన్ని ప్రభు మనకు ఎలా సిద్ధపరుస్తున్నాడో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చివరి వచనం 34వ వచనంలో, రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును అంటాడు. ఎంతైనా భక్తులు అనుభవించి కొన్ని మాటలు చెబుతూ వచ్చారు. ఉదాహరణకు యెషయా గ్రంథం 33వ అధ్యాయం చూడండి, 2వ వాక్యం. యెహోవా, నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము, ఉదయమున వారికి బాహువుగాను
ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. ప్రతి ఉదయం నువ్వు లేవగానే దేవుని యొక్క బాహువు నీకు తోడుగా ఉంటే. దైవజనుడైనటువంటి మోషే కూడా ప్రార్థిస్తూ 90వ కీర్తనలో ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుమంటాడు. ఆయన కలగజేసినటువంటి సృష్టి యావత్తును దేవుడు ప్రతి ఉదయమున తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు. అయితే ప్రారంభపు వచ్చిన మాటల్లో మనము ఈ యొక్క కోఫ్ అనేటువంటి మాటకు భౌతికమైన విషయాల నుండి ఆధ్యాత్మికమైన విషయాల వైపు చూచుట అనే మాటను కూడా అనుకున్నాం కదా. ఇది ఒక అద్భుతకరమైనటువంటి విషయం. మన అనుదిన ఆహారము, మన జీవితానికి, మన భక్తికి కావలసినవన్నీ వాగ్దానం చేయబడ్డాయి. కనుక ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏమి ధరించాలో వీటి గురించి ఎక్కువ మనం చింతించకుండా కాస్త భౌతికతలో నుండి స్పిరిచువల్ రియలమ్స్లోకి ఆధ్యాత్మికమైన చింతన కలిగి మనము ఎదురు చూడాలి, ఆలోచించాలి, కనిపెట్టాలి. అక్కడ మనకు తృప్తి కలగాలి. మరి పాఠం పెట్టినటువంటి మన జీవితాల్లో ప్రార్థిస్తున్నాం, ధ్యానిస్తున్నాం, ఏదో ఒక సమయంలో వీలు బట్టి మనం కొనసాగుతున్నామా, లేదా భక్తుని వల్ల మనం ఒక ప్రైమ్ టైం దేవునికి ఒక ప్రయారిటీ ఇస్తూ, విలువనిస్తూ, ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని ఇస్తూ కనిపెడుతున్నామా? తెల్లవారి మనుషుల ముఖం చూడక మునుపు, మనుషులతో అనేక అంశాల గురించి మాట్లాడక మునుపు, లోక సంబంధమైనటువంటి ఈ భారము, చింత, ఈ ఆలోచనలన్నీ మనలోకి రాకమునుపు వేకువజామున ప్రశస్తమైన సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన వాక్యమును ధ్యానించి మీరు చూడండి, అదెంత ఆశీర్వాదకరమో. ప్రతి ఉదయం మన ప్రార్థన సిద్ధపరిచి ఆయనను మీరు ఎదుర్కొనండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ప్రభువు మిమ్మల్ని ఎదుర్కొంటాడు. అపోస్తులు మనకు నేర్పించినటువంటి క్రమమునకు ఇదే గుర్తు. కృప మీకు తోడినగాక. గాడ్ బ్లెస్ యూ.